మీరందరూ వచ్చినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పేరు పెట్టుకునే పండుగ మన ఇళ్లల్లో మామూలుగా ఒడిబియ్యం పోసి తొట్టెలో పాపను పడుకోబెట్టి పాటలు పాడడం మనం చేస్తూ ఉంటాము. అయితే ఇవాళ ఈ పేరు పెట్టుకునే పండుగ పాత దాంట్లో ఉన్న కొంత మంచిని తీసుకొని ఈ జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో వీళ్ళిద్దరు భాగస్వామ్యం కాబట్టి, తెలంగాణ ఉద్యమం వీళ్ళని కలిపింది కాబట్టి, రేపటి తెలంగాణ ఉద్యమంలో ఈ పాప పోరాటం చేయకుండా తెలంగాణ ఉద్యమ ఫలాలను అందుకోవాలనే ఆకాంక్షతో ఈ పేరు పెట్టుకునే పండుగను కొంత కొత్తగా, కొంత పాత దాంట్లోంచి మంచిని తీసుకొని ఈ వేడుక చేసుకోవడం జరుగుతోంది. దీనికి తెలంగాణలో 10 జిల్లాల్లో ఉన్న చారిత్రకంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో ఉన్న మట్టిని తీసుకొచ్చాము ఇక్కడికి. ఇప్పుడు ఇవాళ ఈ వేడుకకు తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ప్రముఖ చారిత్రక ప్రాంతాల్లోంచి, పంట చేలల్లోంచి, ముఖ్యంగా ఎండిపోతున్న కాటగలిసిపోతున్న చెరువుల్లోంచి మట్టిని తీసుకొచ్చాము. ఆ మట్టి మీద తెలంగాణ పంట చేలు బీళ్ళైపోతున్నాయి కాబట్టి రానున్న తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని, ఆకుపచ్చగా ఉండాలని పాప పేరును ఈ అన్ని జిల్లాల్లోంచి, అన్ని ప్రాంతాల్లోంచి తీసుకొచ్చిన మట్టిలో నాగలితో పాప పేరును రాయించి, ఆ నాగటి చాళ్ళల్లో పాప పేరును వచ్చిన వాళ్ళందరం తలా ఒక గింజ నాటి, రేపు అవి మొలకెత్తితే పాప కళలు లేదా మన తెలంగాణ కళలు నెరవేర్తనే ఆకాంక్ష ఇప్పుడు ఈ కార్యక్రమంలో జరుగుతుంది. ఇక్కడ దాదాపు 48 ఊళ్ళల్లోంచి మట్టి సేకరించబడింది. ప్రధానంగా రైతాంగ పోరాటంలో లేదా నిజాం వ్యతిరేక పోరాటంలో ప్రసిద్ధి చెందిన బైరాన్పల్లి, పరకాల, విష్ణూరు, కడివెండి, తర్వాత రామగుండం, పాపికొండలు